సార్ మీరు ఇందాక డ్రాగన్లో వర్క్ చేశారు అని అన్నారు కదా. సో డ్రాగన్లో మాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారిది నెగిటివ్ షేడ్. సో మేము బయట కూడా వినేది ఏంటంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు అదే క్యారెక్టర్లో ఉంటారు, వేరే ఎవరితో మాట్లాడడం కానీ లేకపోతే అది. అవునండి, అది ఒక ఎన్టీఆర్ గారే కాదు, రామ్ చరణ్ గారు కూడా అంతే. ఆయన అల్లు అర్జున్ గారు కూడా అంతే. పుష్పలో ఆయన ఆ వేషం చేస్తున్నంతసేపు ఆయన ఆ మూడ్లోనే ఉండేవాళ్ళు. అట్లాగే అది పెట్టుకొని ఇలాగ చూస్తా కొద్దిగా ఇట్లా ఈ బాడీ లాంగ్వేజ్, ఆ హ్యాండ్ ఇట్లా పెట్టి ఆ మూడ్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు బయటికి రారు, ఆ మూడ్లోంచి అసలు బయటికి రారు. ఓకే, రామ్ చరణ్ గారు కూడా అలాగే ఉంటారు. సో ఎన్ని డేస్ షూట్ అయింది సార్ పెద్దకి మీరు? నేను 25 days వర్క్ చేశాను. ఓకే, 25 days. సో అంటే మీకు ఏమనిపిస్తుంది సార్, అంటే ఇంత పెద్ద హీరో ముందు నించున్నాను, నర్వస్గా అనిపిస్తుందా? వాళ్ళ కళ్ళలో కళ్ళు చూసి డైలాగ్ చెప్పాలి, ఇప్పుడు కెమెరా వస్తుంది అనేది మీకు నర్వస్గా అనిపిస్తుందా? ఉందండి, ఉంది. ఎందుకంటే డైలాగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అంటే ఆ పేరు ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు కొన్ని కోట్ల మంది అభిమానించే చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే చిరంజీవి గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సార్ అనగానే ఒక రకమైన మాకు వైబ్రేషన్. ఆ ఖైదీ సినిమా కానించి సార్ ఫ్యాన్ అయ్యా నేను. అప్పటిదాకా నేను కృష్ణ గారి ఫ్యాన్ని. తర్వాత చిరంజీవి గారిని అభిమానం అయిపోయి ఇంకా డ్యాన్సులకి ఫైట్లకి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. అలాంటి చిరంజీవి గారి అబ్బాయి పక్కన నేను యాక్ట్ చేస్తున్నాను అనేటప్పటికల్లా ఆటోమేటిక్గా బాడీలో ఒక రకమైన షవరింగ్ ఉంటుంది. 100% ఉంటుంది కదా. కానీ రామ్ చరణ్ గారు సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చే విధానం, ఆయన అందరినీ పలకరించి పక్కకు వచ్చి నుంచునే విధానం చూస్తే అవన్నీ పోతాయి, ఏం లేవు. ఏదో పక్కన ఏదో ఒక ఆర్టిస్ట్తో వర్క్ చేసినట్టే ఉంది. నేను చెప్పాను కదా, అదే రామ్ చరణ్ గారు ఇలా ఉండగానే పక్కనే ఉంటాను, ఆ స్పెట్స్ తీసేది, లాస్ట్ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారని. మరి అంత ఈజీగా బాడీ లాంగ్వేజ్ అంత ఆ టైమింగ్లో ఆ ఎమోషన్ అయ్యాము అంటే దానికి కారణం ఏంటంటే సార్ పక్కన ఆ లీనెన్స్ ఇచ్చారు మాకు. సార్ని ఇలా తగులుతూ ఉంటానండి మధ్య మధ్య నేను. ఓకే, గోకుమని ఇలా వెనక్కి తిరిగి చూసినా మీరు అన్నట్టుగా బాడీ షేవర్ వచ్చేస్తుంది కదా. అంతే దాంతో ఏంటంటే వెనుకునే వాళ్ళు కొంచెం అటు ఇటుగా కదులుతున్నప్పుడు కొద్దిగా అట్లా జరుగుతూ ఉంటారు. కానీ 2-3 సార్లు టచ్ అయినా కూడా సార్ అసలు పట్టించుకోలే. కొంతమంది ఉంటే అన్నారంటే చాలు మొత్తం వచ్చేస్తుంది డైరెక్షన్ టీం అంతా, జరుగు అసలు అది లేదు సార్ దగ్గర. చాలా చక్కగా, చాలా మంచి కోఆపరేషన్.